గురుగారు అలాగే శ్రీలా ప్రభు పాదుల వారు ఎవరు ఆకలితో ఉండకూడదు అని చెప్పి హరే కృష్ణ మూమెంట్ ద్వారా కరెక్ట్. మీరు ఎట్లా ఈ సేవల్ని కొనసాగిస్తున్నారు, దానికోసం మీరు ఏం చేస్తున్నారు? ప్రభుపాదుల వారు అంటే మన హరే కృష్ణ సంస్థాపకాచార్యులు ఒకసారి వెస్ట్ బెంగాల్లో ఒక దేవస్థానంలో ఉన్నారు. అప్పుడు ఒక భారీ ఉత్సవం పూర్తయింది. మేము మా ఉత్సవాలు మీరు గమనిస్తే చక్కగా హరినామం ఉంటుంది, అందరూ నృత్యం కూడా చేస్తుంటారు, చివరిలో కొన్ని ప్రసాదాలు కూడా ఇస్తాము. సో భక్తులందరూ ప్రసాదాలు స్వీకరించి ఆ విస్తరులన్నీ కూడా ఆ దగ్గరలో ఉండే ఒక కుండీలో పడేశారు. ఈ లోపల ఆచార్యులు వారు తమ ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి ఆయన అక్కడ ఫస్ట్ ఫ్లోర్లోనూ సెకండ్ ఫ్లోర్లోనూ ఉన్నారన్నమాట. పడుకోబోయే ముందు ఆయన కొన్ని తన యొక్క ప్రార్థనలు అన్నీ ముగిస్తున్న సమయంలో బాల్కనీ దగ్గర సౌండ్ వస్తుందన్నమాట. బాగా ఏదో పెద్ద అరుపులు కేకల్లాగా అనిపిస్తుంది. సో ఆయన కొద్దిగా లేచి నించుని స్లోగా ఆ బాల్కనీ వరకు వెళ్తారన్నమాట. అప్పుడు ఆయన వయసు 75 ఏళ్ళు ఉంటుందేమో, 75 ఏళ్ళ వయసు అన్నమాట. ఆయన వెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ ఆ కుండీలో వేసిన విస్తరాకులు ఉంటాయి కదా, వాటిల్లో ఉండే తిండి పదార్థాలను తినడానికి దగ్గరలో ఉండే కొంతమంది పిల్లలు వస్తారన్నమాట, పేద పిల్లలు వచ్చి ఆ విస్తరలో ఉన్న పదార్థాలను తింటుంటే ఈ లోపల కొన్ని కుక్కలు కూడా వచ్చాయి అదే సమయంలో. వారిద్దరి మధ్యన ఒక రకమైన ఫైటింగ్ మాట. సో ఆ దృశ్యాన్ని చూస్తారు ప్రభుపాదుల వారు. చూసి వెంటనే ఆయనకి మనసు చెలించిపోయి, ఎంత ఆకలిగా ఉండుంటారు పాపం, వాళ్ళు అంత దూరం నడిచి వచ్చి ఆ విస్తరాకుల్లో ఉండే పదార్థాలు తింటున్నారు, ఏ మనిషికి రాకూడదు ఈ గతి, ఇట్లాంటి ఆకలితో ఉండే గతి రాకూడదు అని చెప్పి అప్పుడు ఆయన ఈ ఆదేశాన్ని ఇచ్చారన్నమాట. ఏమని, ఎక్కడైతే ఈ హరే కృష్ణ దేవస్థానం ఉందో దానికి 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదు అనేసి. సో అందులో భాగంగానే మేము ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఒక కార్యక్రమం ఏంటంటే ఇది అక్షయ పాత్ర ఫౌండేషన్ అన్నమాట. అక్షయ పాత్ర అంటే మేము ప్రతిరోజు కూడా మాది ఒక వంటశాల ఉంటుంది. వంటశాలలో భోజనాలన్నీ చక్కగా వండి వాటిని కొన్ని వెజల్స్లో పెట్టి కొన్ని వెహికల్స్లో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉచితంగా ఆ భోజనాలు అందిస్తాం. తర్వాత పాఠశాలల్లో వాళ్ళు భోజనాలు చేయగానే మళ్ళీ ఆ వెజల్స్ అన్నీ ఉంటాయి కదా, పాత్రలు అన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చేసేసి వంటశాలకు తీసుకొచ్చి బాగా కడిగి మళ్ళీ రేపటికి మళ్ళీ ప్రిపరేషన్స్ చేస్తాం. అంటే మ్యాక్సిమం ఎంతమందికి రోజుకి? యాక్చువల్గా మేము అంటే ఇప్పుడు ప్రతిరోజు మా రీచ్ మొత్తం మన కంట్రీ అంతా చూస్తే టోటల్ రీచ్ ఏంటంటే 20 లక్షల మందికి ప్రతిరోజు భోజనాలు అందిస్తాం. ప్రతిరోజు 20 లక్షలు అన్ని భోజనాలు అన్నమాట. లక్ష అంటే నేను చెప్తాను ఏంటనేసి, మనకి ఇక్కడ ఐఐటికి ఆపోజిట్గా కంది అనే ప్రదేశంలో ఈ 1 లక్ష కిచెన్ ఉందన్నమాట, వంటశాల ఉంది. అది యాక్చువల్గా ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్ అన్నమాట, అది మిడ్ డే మీల్ కిచెన్. సో 1 లక్ష అంటే ప్రతిరోజు 11 టన్నులు మేము రైస్ని వండాలి. ఒక తల్లి 4 పిల్లలు ఉంటే 1/2 కేజీయో లేదా 1 కేజీ మ్యాక్సిమం వండుతుందన్నమాట. ఇది 11,000 కేజీల రైసు, ఒక 6 టన్నుల వెజిటబుల్స్, తర్వాత ఒక 2 టన్నులు అట్లాగా దాలు, అట్లాగా మేము వండాల్సి వస్తుందన్నమాట. దీనికోసం మీరు సంపాదన ఎలా సమకూర్చుకుంటున్నారు? ఇక్కడ ఈ అక్షయ పాత్ర అన్న ప్రోగ్రామ్కి 50% మాకు సపోర్టు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కలిపి ఇస్తున్నారు. ఒక 50% మాకు వాళ్ళ దగ్గర నుండి వస్తుంది. ఇంకొక 50% మేము మా ట్రస్ట్ తరపు నుండి ఇండివిజువల్స్ దగ్గరికి, కార్పొరేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి రైస్ చేసి ఆ డొనేషన్స్ తీసుకుని దాని ద్వారా చేస్తున్నాం అన్నమాట. అలాగే ఇందాక మీరు నృత్యం కూడా చేస్తామన్నారు. ఈ నృత్యం చేయడం వెనుక అసలు మర్మం ఏంటంటే అంటే ఈ హరే కృష్ణ కీర్తన చేస్తున్నప్పుడు స్వామి ముందు చేస్తున్నాం అన్నమాట. చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చే ఉత్సాహం అన్నమాట, వైబ్రేషన్ లాంటిది. అంటే అది వింటూ పాడుతూ ఉంటే
ఆ ఆనందంతో వాళ్ళు ఆటోమేటిక్గా డంప్ చేస్తారు. ఇదేదో ప్రాక్టీస్ చేసి మేము డ్యాన్స్ పర్ఫార్మర్స్ కాదు, మాకెవరికి డ్యాన్సులు తెలియవు. దేవుడి సేవ కోసం, అది దేవుడి సేవ అన్నమాట. భగవంతుని చూస్తూ ఈ చక్కగా పారవస్యంతో చేసే నృత్యం అన్నమాట అది. అందుకనే ఇక్కడ మాకు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంది బంజారా హిల్స్లో. అది ప్రతి సండే కూడా 6 నుండి 7ంటికి చాలామంది స్టూడెంట్స్ ఫ్యామిలీస్ కూడా వస్తుంటారు అనమాట. అక్కడ కీర్తనలు బాగా జరుగుతాయి. 6 to 7 మాకు సంధ్యాహారతి జరుగుతుంది అనమాట. ఆ సంధ్యాహారతి సమయంలో ఎంతోమంది స్టూడెంట్స్ అక్కడికి వస్తారు. వాళ్ళందరూ ఈ ఏమిటో హరే కృష్ణ కీర్తనలో వాళ్ళు ఫస్ట్ టైం వస్తుంటారు. వాళ్ళు కూడా డాన్సులు చేస్తారు, బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఇదంతా చూడడానికి చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చుని, చాలామంది జనం వచ్చి కూర్చొని చూస్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో కొద్దిగా నిజంగా నవ్వగలిగే సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. సో వాళ్ళు చక్కగా వచ్చి ఆ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఆహ్వానము, మీరు వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు కూడా ఏమైనా అనిపిస్తే మీరు కూడా డాన్స్ చేయొచ్చు. యా